హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యశ్రీ రెడ్డి వ్లాగ్స్. సో ఇవాళైతే నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్తున్నాను అనమాట. ఎక్కడికి ఏంటి అనేది ఆల్రెడీ తమ్నైలో చూసారు కదా. ఫస్ట్ అయితే మైసూర్ వెళ్తున్నాను అండ్ దెన్ ఊటీ అనమాట. సో మైసూర్ వరకు అయితే మేము ఈ బస్ బుక్ చేసుకున్నాము. సో ఈ బస్ మాకు ఆల్మోస్ట్ 5 మెంబర్స్కి కలిసి 16K అలా పడింది విత్ ఛార్జెస్ GST. అది కొంచెం ఎక్కువ పడింది ఎందుకంటే మేము లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాము. అండ్ ఇంకా నైట్ తిని పడుకున్నామంటే మార్నింగ్ వరకు లేవలేదు, ఎందుకంటే అందరు ఆ రోజు వర్క్ చేసుకున్నారు. అందరు ఆఫీస్ వర్క్ చేసుకొని టైర్డ్ అయిపోయి ఉన్నాము. అందుకే మార్నింగ్ లేచాము. ఇంకా లేచేసరికి మైసూర్ వచ్చేసింది ఆల్మోస్ట్. సో మైసూర్ రీచ్ అయిపోయాము. అండ్ దెన్ మైసూర్లో హోటల్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఊటీకి స్టార్ట్ అయిపోయాను. ఇదైతే జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అనమాట మాది. జస్ట్ 2 days ముందు బుక్ చేసేసుకొని వచ్చేసాము. అండ్ నాకైతే టోటల్ అసలు నేనేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. అండ్ ఇప్పుడైతే మనం బందీపూర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. అండ్ ఈ రోడ్ అయితే ది బెస్ట్ రోడ్ అని చెప్పొచ్చు అండ్ ది బెస్ట్ వ్యూ ఇక్కడైతే, ఎందుకంటే అన్ని వైల్డ్ యానిమల్స్ రావడం. నేను అసలు ఐటనరీ కూడా అడగకుండా బ్లైండ్గా వచ్చేసాను ట్రిప్కి. అంత ట్రస్ట్ ఉంది మా తమ్ముళ్ళ పైన. సో వాళ్ళే ప్లాన్ చేశారు మొత్తం. సో ఈ రోడ్ కవర్ చేస్తుందని నేను అనుకోలేదు. మనం చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అవి చూసాం కానీ అసలు నేను ఈ రోడ్లో వెళ్తానని కూడా నేను అనుకోలేదు. అంత బ్లైండ్గా వచ్చేసాను అనమాట. ఈ ట్రిప్కి అయితే ప్యాకింగ్ కూడా నేను స్టార్ట్ అయ్యి 5 minutes ముందు చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, మేము మొత్తం ఫన్ చేసుకున్నాము, చిల్ అయిపోయాము మొత్తం కార్లో. ఈ కార్ మేము ప్యాకేజ్ మాట్లాడుకున్నాం మా 5 మెంబర్స్కి అనమాట. సో ప్రైవేట్ ప్యాకేజ్ ఇది. అండ్ ఇక్కడ చూడండి వైల్డ్ యానిమల్స్ డేస్ వచ్చి, ఇలాంటివన్నీ మనం జూలో చూడడం వేరు అండ్ ఇలా చూడడం వేరు. ఇలా రోడ్ మీద వెళ్తుంటే అసలు రోడ్ క్రాస్ చేస్తూ లైవ్గా కనిపించే అన్నీ. అండ్ మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ వచ్చామన్నమాట ఈ రూట్కి. సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ యానిమల్స్ కనిపిస్తాయి అని చెప్పారు. ఇంకా ఆఫ్టర్నూన్ కాబట్టి పెద్దగా యానిమల్స్ లేవు, ఓన్లీ పికాక్స్ అండ్ డీస్ కనిపించాయి. అండ్ నెక్స్ట్ మేము ఒక సఫారీ రైడ్ తీసుకున్నాం అనమాట. సఫారీ రైడ్లో కూడా ఇంకా ఎక్కువ యానిమల్స్ కనిపిస్తాయని చెప్పారు. బట్ మాకైతే యానిమల్స్ కొంచెం తక్కువే కనిపించాయి. సేమ్ అవే జింకలు, పికాక్స్ అండ్ ఇంక కొన్ని బర్డ్స్ అవి కనిపించాయి. బట్ వర్త్ ద రైడ్ అనమాట. చాలా బ్యూటిఫుల్ సీనరీస్ ఉన్నాయి. ఈ రైడ్ వచ్చేసి మనకి మైసూర్ టు ఊటీ మధ్యలో ఉంటుంది సఫారీ రైడ్. సో ఇది మాకు అరౌండ్ 2500 పడింది. మొత్తం ఆఫ్ రోడే, కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆఫ్ రోడ్ కూడా. ప్లీజ్ డోంట్ మైండ్ ద క్లారిటీ అనమాట, ఎందుకంటే ఆఫ్ రోడ్ వల్ల వీడియో అప్ అండ్ డౌన్ అయింది, అంత స్టెబుల్గా రాలేదు. అండ్ ఇక్కడికి మన వెహికల్స్ అలో లేదు, ఓన్లీ జీప్సే అలో. ఎందుకంటే చూసారు కదా ఈ రోడ్స్ అలా ఉన్నాయి, ఓన్లీ వాళ్ళ జీప్సే ఎక్కుతాయి ఇక్కడ ఈ రోడ్లో. ఇంకా వామిటింగ్ వచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా వామిటింగ్ అయిపోయిద్ది ఈ రోడ్స్కి.
అయితే మేము అరౌండ్ 5:30 కల్లా ఊటీకి రీచ్ అయ్యామన్నమాట. ఫస్ట్ అయితే చాక్లెట్ ఫ్యాక్టరీకి విజిట్ చేసాం. ఇది చాక్లెట్ ప్లస్ టీ ఫ్యాక్టరీ అనమాట. పైన టీ ఫ్యాక్టరీ అండ్ కింద చాక్లెట్. ఇక్కడ మనం టీ ప్రిపరేషన్ ఎలా చేస్తారో చూడొచ్చు. ముందైతే లీవ్స్ని డ్రై చేసి అది పౌడర్ చేసి వెనకాల చూస్తున్నారు కదా పౌడర్ పడుతుంది. సో అక్కడ టీ ప్రిపరేషన్ అవుతుంది అండ్ దెన్ చాక్లెట్ ప్రిపరేషన్ అనమాట. ఎంతమంది చాక్లెట్ లవర్స్ ఉన్నారు మనకి. ఇక్కడికి వెళ్తే మనకి ఫ్రీ శాంపిల్ చాక్లెట్స్ కూడా ఇచ్చారు, చాలా ఇచ్చారు అవి. అండ్ ఇక్కడ నేను గ్రీన్ టీ కూడా తీసుకున్నాను, చాలా బాగుంది. టీ ఫ్యాక్టరీకి వెళ్ళాక టీ తాగకుండా ఉంటామా, శాంపుల్ టీ కూడా తాగేసాము. అండ్ లాస్ట్కి హోటల్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఆ డే అయిపోయింది. సో డన్ ఫర్ డే 1 అనమాట. హోటల్ కూడా చాలా బాగుంది, నక్షత్ర హోటల్. అండ్ నైట్ అంతా వ్యూ కనిపించలేదు కానీ మార్నింగ్ చూస్తే వ్యూ చాలా బాగుండే. ఇది ఒక డీసెంట్ 3 స్టార్ హోటల్ అనుకుంటా. వెల్ అండ్ గుడ్, బాగా మెయింటైన్ చేశారు. ఇంకా ఫుల్ ట్రిప్ వీడియోస్ అన్నీ రాబోతున్నాయి. సో అప్పటి వరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ.